హలో యాక్చువల్లీ ఒక సబ్స్క్రైబర్ అడిగిండు లాటరీ ఏంది దుబాయ్లో ఎట్లుంటుంది అని అడిగిండు. సో అందుకని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఉండే ప్లేస్ వేరేది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన. సో లాటరీ మామూలుగా రోడ్ సైడ్ అమ్ముతారు. ఒక చిన్న స్టాండ్లో 5 dirhams 10 dirhams 20 dirhams అట్లా. మళ్ళీ ఒకటి కార్ లాటరీ, కొన్ని మనీది, కొన్ని గోల్డ్ది, మళ్ళీ కొన్ని సూపర్ మార్కెట్స్ అయితే డైరెక్ట్ 100 dirhams మినిమం బిల్ చేస్తే దాంట్లో లాటరీలో పార్టిసిపేట్ చేయవచ్చు. అట్లా కూడా ఉంటాయి. అంటే అన్నీ వేరే వేరే టైప్స్ ఉంటాయి. సో నేనైతే ఇక్కడ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు ఇవాళ శనివారం కదా, ఇవాళ లేకపోతే ఇంత దూరం వచ్చి బ్లాగ్ అయితే తీయకపోతుండే, మా దగ్గరనే తీసుకుంటుండే. కానీ వచ్చినా కదా, ఇక మీకు కమ్మింగ్ ఎప్పుడన్నా వీడియోస్ తీసా అప్పుడు మీకైతే కొంచెం క్లిప్స్ అయితే అవుతా. సో ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటండి, అయితే ప్రజెంట్ అయితే మన దుబాయ్లో యూఏఈ మొత్తంలో ఇంతకుముందుకైతే మెజూస్ ఉండే, మళ్ళీ ఎమిరేట్స్ డ్రా ఉండే. మా తెలుగు అయినాక ఒక ఆయనకు వచ్చింది లక్కీ డ్రా, అదే లాటరీ. అదైతే ఇప్పుడైతే తీసేసినారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే యూఏఈ లాటరీ అనేది కొత్తగా వచ్చింది. యూఏఈ లాటరీ అయితే ఆన్లైన్లో అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు, బయట ఆఫ్లైన్లో అమ్ముతుంటారు. మళ్ళీ మెయిన్ యూఏఈలో వచ్చేసి అబుదాబి బిగ్ టికెట్, అదైతే లీగల్. అది టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 dirhamsకి 1 టికెట్. 2 tickets కలిపితే 1000 dirhamsకి 2 కదా. సో ఎక్స్ట్రా టికెట్ ఇస్తారు. అట్లా 1000కి 3 tickets. మళ్ళీ మనం మెంబర్షిప్ తీసుకుంటే, అంటే మనం ఆల్మోస్ట్ తీసుకుంటే మనకి ఈమెయిల్ ఐడి ఇస్తుంది కదా. సో అప్పుడప్పుడు మనకైతే ఈమెయిల్ ఐడికి మళ్ళీ ఓటీపీకి మెసేజ్ వస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్ ఉంటాయి. అంతగానం అంటే 1000 dirhams అంటే ఆల్మోస్ట్ 25,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ. సో అంతము ఒకళ్ళు తీసుకోలేము కదా మేము ఇక్కడ. సో ఏం చేస్తారంటే చాలామంది గ్రూప్ ఉంటారు, 10 members. ఇక మనిషికి 100 అన్న, మనిషికి ఒకవేళ 20 members ఉంటారు, 50-50 వేసుకొని అలా లక్కీ డ్రా ఇస్తారు. అదే లాటరీ ఒకవేళ వస్తే అందరూ షేర్ చేసుకుంటారు. అట్లా మళ్ళీ ఒకవేళ వచ్చిన వాళ్ళు ఒకవేళ మోసం చేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా అట్లాంటి సీన్ అనేది ఏముండవు. ఒకవేళ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అంటే అట్లా కాదు, చాలామంది అయితే ఇచ్చినారు. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఎక్కువ మన ఇండియన్స్కి చాలామందికి అయితే వస్తుంది. బ్లాగింగ్ ఎట్లుంటుందంటే ఓవర్ ఏమైనా చేసుకొని మనమైతే బ్లాగ్ చేసుకోవాలా, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనేది అస్సలు పట్టించుకోడు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా. మళ్ళీ మన టాపిక్ వచ్చేసి లాటరీ అనేది మన అబుదాబి బిగ్ టికెట్ అయితే మన అబుదాబి ఎయిర్పోర్ట్లోనే అమ్ముతారు. మనం ఒకవేళ ఆన్లైన్లో కొనాలంటే నేను ఒకటి స్క్రీన్ రికార్డ్ చేసి ఎట్లా కొనాలని చెప్తా, అది చూడండి. సో మీకైతే ఐడియా వస్తుంది. ఒకవేళ దుబాయ్లో యూఏఈలో కాకుండా బయట కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అదైతే లీగల్ ఉంటుంది. ఒకవేళ మీరు గెలిచినా కానీ మీకు అమౌంట్ అనేది మీ ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీలో మీకు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ అది అయితే మెయిన్ యూఏఈ లాటరీ ఒకటి, బిగ్ టికెట్ ఒకటి. నేనైతే బిగ్ టికెట్ అయితే చాలామంది అయితే గెలిచిన చూసిన. యూఏఈ లాటరీ అనేది మొన్న వచ్చింది కదా. సో అన్నీ అయితే లీగల్ ఉంటాయి, ఇల్లీగల్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. సో గవర్నమెంట్ అయితే అప్పుడప్పుడు తీసేస్తుంది. ఇక బిగ్ టికెట్ అయితే ఎప్పటి నుంచో ఉంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది బిగ్ టికెట్ అనేది. అప్పుడప్పుడు ఎవ్రీ మంత్ స్టార్టింగ్ 3rd అదైతే లైవ్ అయితే కాంటెస్ట్ చేస్తారు. అందులోకైనా ఒక టికెట్ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తారు లైవ్లో. నేనైతే మస్తాలు చూసిన యూట్యూబ్లో. ఈ లాటరీ అనేది పార్టిసిపేట్ చేయవచ్చు, కానీ మొత్తం మనం దాని మీదనే డిపెండ్ కావద్దుగా. కొంచెం వేయాలా, ఒకవేళ వస్తే మన గాన్ కిస్మత్ అనుకోవాలా, రాలేకపోతే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అది ఎవరికి వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఎవరికైనా రావచ్చు. మామూలుగా మనకి ఇండియాలో న్యూస్ ఛానల్లో చూపిస్తుంది ఎక్కువ కేరళ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అంటే వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. సో మ్యాక్సిమం వాళ్ళు ప్రతి శాలరీలో కొంచెంమంది తీసి పక్కా పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది అట్లుంటారు, నేను చూసిన వాళ్ళైతే పక్కా పార్టిసిపేట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది చేయరు. ఇక వాళ్ళ ఇష్టం అది. ఇక అట్లా డిఫరెంట్ అందరికీ వస్తుంది, అన్ని కంట్రీస్ అయితే వస్తుంది. ఫిలిపీన్స్కి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్కి వచ్చింది, ఇండియన్స్కి వచ్చింది, పాకిస్తాన్ వాళ్ళకి వచ్చింది, అందరికీ వస్తుంది. అట్లా ఇల్లీగల్ అనేది ఏమి ఉండదు. వాళ్ళకి ఒక టికెట్ ఇస్తారు, టికెట్ తీసి వాళ్ళకి పక్క వాళ్ళకే ఇస్తారు. మామూలుగా అట్లేంది పార్షియాలిటీ అట్లా ఇట్లా ఏమి ఉండదు. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా పెద్ద బ్లాగ్ అయితే పెద్ద అవుతుంది. అందుకని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ సలూండి, అందుకని హుడ్ వేసుకున్నా బయటకు వచ్చి ఉండే. రైట్, ఇక్కడ బిగ్ టికెట్ వేయి అని అనిపిస్తుందా, అది క్లిక్ చేయాలి. ఫస్ట్ చేసినాక ఇక్కడ లైవ్ డ్రా ఉందా, అది క్లిక్ చేయాలా. ఫస్ట్ దీంట్లో లాగిన్ ఇవ్వాలా టికెట్ కొనాలంటే.
ఇది రీసెంట్ ఇది 20 మిలియన్ ప్రైజ్ అంట. మళ్ళీ కారు గెలుచుకోవచ్చు, రేంజ్ రోవర్ కారు సిరీస్ 16 అంట. ఇక వీళ్ళే యూట్యూబ్లో చూపిస్తారు ఎక్కువ. 25 మిలియన్ దిరమ్స్ రీసెంట్ గెలిచిన వాళ్ళు ఇది మైకిల్ అంట. మళ్ళీ సందీప్ తాజా వీళ్ళు అంట 60,000 దిరమ్స్. ఇదంతా ఇలా లాగిన్ అయ్యి మనము టికెట్ అనేది కొనాలి. ఇక మొత్తం రియల్ ఉంటుంది. సిస్టంలో కూడా లాగిన్ చేయవచ్చు. ఇక్కడ లాగిన్ చేయాలంటే బిగ్ టికెట్ కొనాలా ఫస్ట్. బై టికెట్ ఇంత బడ్జెట్ లేనా కదా. బై టికెట్ 3 మార్చ్ 2025లో ఇది లాగిన్ చేయాలా, మనం క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసి డైరెక్ట్ నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని సేమ్ మనము షాపింగ్ చేస్తాం కదా అమెజాన్లో ఎట్లా బుక్ చేస్తాం సేమ్ అట్లా బుక్ చేసి కార్ట్ యాడ్ చేసి బై నౌ పే చేసినాం అనుకో మనకి వస్తుంది టికెట్. అట్లనే మనము ఇంకోటి చూద్దాము. ట్రైన్ అనేది వచ్చింది, ఆన్లైన్లో వచ్చిందో లేదో చూద్దాము ఫస్ట్. యాక్సెప్ట్ అవ్వాలి. ఇది ఉంది సాటర్డే. ఇది వీక్లీ ఉందంట. ఇక నంబర్స్ అనేది పిక్ చేసుకోవాలి. పిక్ 6 నంబర్స్. క్విక్ బై. ఇది 50 dirhams అంట టికెట్. అందులో వచ్చేసి 1000 dirhams. ఇలా 50 dirhams. ఈ 20 dirhams. 20 dirhamsకి ఇంత తక్కువ అమౌంట్. 10 dirhams కూడా ఉంది. మళ్ళీ 5 dirhams కూడా ఉంది. సేమ్ ఎమిరేట్స్ డ్రా లాగా అనిపిస్తుంది నాకు. సేమ్ అందులో కూడా సేమ్ ఇదే ప్రైస్ ఉంటాయి తక్కువలా, అంటే రీజనబుల్ ప్రైస్. ఇట్లా UAE-lottery.ee. బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఇక ఎవరి రాట ఎట్లుండో మనకేం తెలుసు, ఎవరికి వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సరే క్లోజ్ చేస్తున్నా. రైట్, మీరు ఇంకా మన బ్లాగ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి అట్లనే కమెంట్ చేయండి. సో నేను దానికోసం బ్లాగ్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. రైట్.